హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్కి ఎలాంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎలాంటి ఫీ కూడా లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఈ జాబ్కి శాలరీ వచ్చేసి 1 lakhకి పైగా శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఎవరు ఎలిజిబుల్ అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై డేట్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ని చూసేవారు వీడియోస్ ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఛానల్కి బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకునండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు జాయిన్ ఇండియా ఆర్మీ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. అన్మ్యారీడ్ పీపుల్స్ మాత్రమే, అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారతీయులందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎన్సిసి మెన్ 70 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. 63 పోస్టులు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. మిగతా 7 పోస్టులు అయితే వార్డ్స్ ఆఫ్ బాటిల్ క్యాజువలిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్ ఓన్లీ, అంటే ఇండియన్ ఆర్మీ పర్సనల్ ఓన్లీ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మిగతా 7 పోస్టులు మాత్రమే. నెక్స్ట్ మనకు శాలరీ స్ట్రక్చర్ చూసినట్లయితే అప్లై చేసిన వాళ్ళందరినీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే లెఫ్టినెంట్గా మనకు ఛార్జ్ అయితే తీసుకోవాలన్నమాట. వాళ్ళకు కమిషన్స్ బేస్డ్గా శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 56,000 నుంచి 1,77,000 వరకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అంటే మనకు దగ్గర 1,00,000కి పైగా శాలరీ అయితే వస్తుందన్నమాట. తర్వాత రాను మీకు ప్రమోషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎలాంటి ఫీ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి డిగ్రీ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఎన్సిసి సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటారో వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. తర్వాత ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే 50 మార్క్స్ అయితే మీకు వేస్తారన్నమాట. తర్వాత బి గ్రేడ్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే 25 మార్క్స్ వేస్తారన్నమాట. తర్వాత డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బట్టి మీకైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 60.64% ఆఫ్ మార్క్స్ ఉంటే 5 మార్క్స్ అయితే ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. 65 to 69 ఉంటే 10 మార్క్స్, 70 to 74 ఉంటే 20 మార్క్స్, 75 to 79 ఉంటే 30 మార్క్స్, 80 to 84 ఉంటే 40 మార్క్స్, అలాగే 85 to 100 ఉంటే 50 మార్క్స్ అయితే వేస్తారన్నమాట. నెక్స్ట్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. www.joinindiaarmy.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. తర్వాత క్లిక్ ఆన్ ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్, దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. తర్వాత లాగిన్ కావాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి డిగ్రీ అర్హత ఉండి అలాగే ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ
ఈ జాబ్కి అయితే అప్లై చేసుకునండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.